హ్మ్. ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన సంక్షేమ రాజ్యం అంటేనే మనది వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకుంటాం కదా! అవునండి. సంక్షేమ రాజ్యం అంటేనే అది. పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చే వరకు. హ్మ్. వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్. ఓకే. వాళ్ళు స్వయం పోషకులుగా ఉండేట్టు, హ్మ్. గౌరవప్రదంగా జీవించేట్టుగా వాళ్ళు ఆ హ్మ్. స్థాయికొచ్చే వరకు ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది తప్పదు అని చెప్తున్నారాయన. హ్మ్. ఇందాక రాజశేఖర రెడ్డి గారి దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటదంటారు ఆయనది మరి? కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటది ఆయనది గూడా. ఆ! ఆయన గూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారాయన. హ్మ్. ఆయనకు దురలవాట్లేం లేవు. హ్మ్. ఆయన మందు జోలికి పోరు ఆయన. ఓకే. ధూమపానం లేదు. హ్మ్. ఇతరమైనయి లేవు. ఆయన రోజు జిమ్ జేస్తారు. జిమ్ చేస్తారంట. ఆ! ఆయనకు శారీరక సమ్మ శారీక శార శారీరకంగా దృఢంగా ఉండే, ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవాయనకు. హ్మ్. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలంట. ఆయన 6 గూడా కల్లా 6 తర్వాత మామూలుగా 6, 7 తర్వాత ఆయన గూడా హ్మ్. ఈ అధికార కార్యక్రమాలేం చేయరు. ఆయన గూడా చేయరండి. తర్వాత హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని ఆయన చెప్తున్నారు. దాదాపుగా అట్లా ఏం లేదు. హ్మ్. హార్డ్ అండ్ ఫాస్ట్‌గా ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఏదో హ్మ్. ఏమంటారు అరాచకంగా ఉండకుండా హ్మ్. ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే హ్మ్. ఒక భాగం కుటుంబంతోటి, వ్యక్తిగత జీవితంతోటి ఉండాలి. హ్మ్. వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని వాళ్ళకి 6కో ఎప్పుడో వెళ్ళిపోమని చెప్తున్నట్టు ఇప్పుడు తెలిసింది. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? హ్మ్. ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము. ఉదయం 10 నుంచి 6 వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6కి వాళ్ళు పని పూర్తి చేసుకొని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ చదువులు చూసుకోవాలి. హ్మ్. లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు 24 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అవసరమైతే తప్పదు. బట్ అవునండి. హ్మ్. వీలైనంత వరకు హ్మ్. మీరు మీ ఆఫీసు మీ ఉద్యోగ విధులు హ్మ్. ఈ సమయంలో చేయాలి. హ్మ్. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. ఓకే అండి. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే కొన్ని ఛానెల్‌లో వర్క్ చేసింది. నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు హ్మ్. సాక్షి చైర్పర్సన్‌గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్‌లో హ్మ్. నేను కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేసినాను కాబట్టి, ఓకే. అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యురాలు ఎవరి ఇవి అనవసరమైన విషయాల్లో హ్మ్. జోక్యం చేసుకోరు. హ్మ్. ఆహ్, పెద్దగా పట్ల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, హ్మ్. లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం గానీ, ఇట్లాంటివి ఉండవు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి గాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికొచ్చిన వ్యక్తి గూడా కాదు. హ్మ్. నిజానికి ఆయన హైదరాబాద్‌లోనే లేడెప్పుడు. ఆయనేదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగుళూరులో అక్కడ ఉండేవాడు గానీ, హ్మ్. ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాల్లో జోక్యం ఆయనే గాదు. ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు గానీ, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గానీ, ఇతరులు గానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలెక్కడ. ఎవరు హ్మ్. ఆ మాట అనే ఇదైతే లేదు. హ్మ్. వాళ్ళ భారతి గారైనా అంతే ఆమె. హ్మ్. వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలేమైనా ఉంటే అవేమైనా చూస్తూ ఉంటారేమో గానీ, హ్మ్. ఆమె ఈనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. సరే హ్మ్. గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అవును. అపరిమితమైన స్వేచ్ఛ గదా! ఆ! ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పారు. 'షర్మిల' గారోటి, విజయమ్మ గారు ఇప్పుడు కొద్దిగా 'జగన్మోహన్ రెడ్డి' గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు? వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం హ్మ్. పోయి చూడం గదా! ఆ! కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు హ్మ్. తెలంగాణకు మార్చుకున్నారామె. అవునండి. తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. హ్మ్. తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో హ్మ్. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తూ అంటున్నారు. ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. హ్మ్. ఎట్లా ఉంటదో చూడాలి మరి. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ అది ఆమెది. మీ అంటే 40 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా ఉన్నారు మీరు. అంటే 'షర్మిల' గారి పార్టీ ఎలా ఉండబోతుందంటారు? ఏమన్నా ఐడియా ఉందా మీకేమన్నా? కష్టమండి. ఆ! తెలంగాణలో ఆ! ఇవాళున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో
అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అవును. అప్పుడు ఉద్యమ సంస్థ అయినా తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు ఉమ్, చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి ఉమ్, ఆ మేరకు దానికి ఉండే ప్రజాదరణ దానికి ఉంటుంది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత అవును. ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతుంది జనంలో. అవును. అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినాం అనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగవచ్చు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం తెలంగాణ పుంజుకున్నది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో. ఉమ్, భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. ఉమ్, కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ఉమ్, ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఉమ్, హంగ్ వచ్చినా రావచ్చు, చెప్పలేం అది. చెప్పలేం. ఇట్లాంటి దీనిలో ఒక ఉమ్, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది, ఉమ్, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఈ 3 బలమైన పక్షాలు ఉమ్, తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి ఉమ్, అవకాశం ఉండేది లేదు, తక్కువ. అది ఉమ్. అది ఆవిడ గ్రహించలేకపోయిందండి ఆవిడ. గ్రహించలేకపోయారా, గ్రహించగలిగి ఉమ్, పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు. కానీ ఉమ్, ఏమవుతాడు దానివల్ల ఏదో ఒక పక్షాన్ని నష్టం కూడా జరగవచ్చు. అవును. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల తీసుకుపోవడం వల్ల ఉమ్, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షాన్ని దేనికైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఉమ్, అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చెప్పడం ఉమ్. కష్టం. ఆ మధ్యన ఈ షర్మిల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలుపుతున్నారని అన్నారు కదండి. కనుక చర్చలు జరిగినట్టున్నవి. ఉమ్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా, అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ను ఉమ్, కొంత వాడుకోవడం కోసం అని చెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేసినట్టున్నారు. ఉమ్, అవి ఫలించినట్టు లేవు ఇంకా. అవునండి. కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. అవును. కాబట్టి తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ను వాడుకోవడానికి ఉమ్, పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అవును. అధ్యక్షురాలు చేసినారు అవును. బీజేపీకి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ వాళ్ళది. అట్లా తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి ఉమ్, బహుశా ఉమ్, షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం, తిప్పుదాం అని అనుకుని ఉంటారు. కానీ మరి అది ఉమ్, ఎందుకు సాధ్యపడలేదు, వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదు మనకు తెలియదు. తెలియదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మ అని ఉండేవాడు, కేవీపీ రామచంద్రరావు గారు. నా ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు అనేవారు. అవును. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఉన్నారా సార్ ఆత్మలను కానీ, లేకపోతే దగ్గర క్లోజ్ గా ఇప్పుడు డిస్కస్ చేయడానికి? ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉమ్, ఒక స్టైల్ ఉంటుందండి. అవును. అట్లా ఒక పద్ధతి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు కేవీపీ రామచంద్రరావు. ఉమ్, వాళ్ళిద్దరు నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉమ్, ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉండేవి ఉమ్, రాజకీయంగా స్వపక్షంలోనే. అట్లాడప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి ఉమ్, పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట. ఉమ్, తీసుకుపోతే ఆ ముఖ్యమంత్రి మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య అవును. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట అది నా ఉమ్. ఆత్మ అని చెప్పినారట. అక్కడి నుంచి ఈ అది. ఆత్మ అనేది బాగా ప్రచారమైంది. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు కూడా బయటికి చెప్పేవాడు ఆ మాట. రామచంద్రరావు గారు కూడా చాలాసార్లు చెప్పినారు కదా, ఉమ్, నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని. అవును. ఏదన్నా అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకునేవారా? వాళ్ళిద్దరూ చాలా నిజానికి కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి ఉమ్, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడు ఆయన. అంటే ఓకే. చాలా విషయాల్లో ఉమ్, వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్వహణలో, ఇతర సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే క్రమంలో ఉమ్, రామచంద్రరావు గారు కూడా ఒక మనిషి తీసుకునే స్ట్రెస్ ఇద్దరు తీసుకునేవాళ్ళు. అదే. ఇద్దరు కలిసి అవును. పనిచేసినారు బాగా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే అండి, వైవిఎస్ అని ఉన్నాను అంటే వైవి సుబ్బారెడ్డి గారు, వి అంటే విజయసాయిరెడ్డి గారు, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళు సలహాలు పాటిస్తున్నారు, ఎక్కువగా వీళ్ళే మాట్లాడుతుంటారు అని అంటుంటారు.
ఉమ్. అంటే ఏ విషయం మాట్లాడాలన్నా వీళ్ళే చూస్తుంటారు అంటారు. అట్లా వీళ్ళు ఏం కూడా లే- షాడో ముఖ్యమంత్రులు అలా అంటుంటారు. అట్లా ఏం లేదండి, షాడో ముఖ్యమంత్రులని ఏమి ఉండరు ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కొంతమందిని ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రెడ్ ల్యాండ్ మళ్ళీ. కొంతమంది ఇప్పుడు అట్లా ఆ మాటకు వస్తే మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని తీసుకోండి, అందులో కులాల